నేను పార్టీ మారలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం ను కలిసినట్లుగానే నేను నా నియోజకవర్గ అభివృద్ధి పనులపైనే రేవంత్ రెడ్డిని కలిశాను. నేను కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ కు సంబంధించి స్పీకర్ ప్రసాద్ కుమార్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కాస్త అటు ఇటుగా ఇచ్చిన వివరణ ఇదే. స్పీకర్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోగా వారిలో 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. మిగిలిన 2 వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని స్పీకర్ ను కోరినట్లయితే తెలుస్తోంది. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, అరకిపుడి గాంధీ, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహా మరో 2 ఉన్నారు. వివరణ ఇచ్చిన వారందరూ తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఆధారాలను సమర్పించారు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు 38 మంది ఉన్నారంటూ అనేక సందర్భాల్లో కేటీఆర్, హరీష్ రావు చెప్పారని, తద్వారా తమను బీఆర్ఎస్ సభ్యులుగానే వారు పేర్కొన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సీఎం ను కలవడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయమేనని, తాము కూడా అభివృద్ధి పనులపైనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే వేతనంలో నెలకు 5,000 పార్టీ ఫండ్ కింద కట్ అవుతాయని, ఈ ఏడాది మార్చి వరకు తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ ను తీసుకున్నారంటూ సంబంధిత ఆధారాలను సమర్పించారు. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సాంప్రదాయమని, అందువల్లే తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని అరకిపుడి వివరణ ఇచ్చినట్లయితే సమాచారం వస్తోంది. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఆధారంగా బీఆర్ఎస్ కు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామంటూ ఆయా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని, ఆధారాలు సమర్పించారని పేర్కొంటూ విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ కు సూచించినట్లయితే సమాచారం. కాగా అనర్హత అంశంపై ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించనున్నారు. ఆ విచారణకు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధి ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తన న్యాయవాదులతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ వర్గాలైతే తెలుపుతున్నాయి.